నా ప్రార్థనలను ఆలించువాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు. మాట తప్పని దేవుడ నీవు, మాట తప్పని దేవుడ నీవు. మదిలో వెదను తొలగించిన, మదిలో వెదను తొలగించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. యేసయ్యా నా ఘన దైవమా. నా గాయములను మాన్పువాడవు, నూతన బలమును దయచేయువాడవు. నా గాయములను మాన్పువాడవు, నూతన బలమును దయచేయువాడవు. మనసును గెలచిన మగధీరుడవు, మనసును గెలచిన మగధీరుడవు. మనవులన్నీ మన్నించిన, మనవులన్నీ మన్నించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. యేసయ్యా నా ఘన దైవమా. నా శత్రువులను ఎదురించువాడవు, ముందు నిలచిన నజరేయుడవు. నా శత్రువులను ఎదురించువాడవు, ముందు నిలచిన నజరేయుడవు. ప్రేమను పంచిన త్యాగగనుడవు, ప్రేమను పంచిన త్యాగగనుడవు. హృదయమందు నివసించినావు, హృదయమందు నివసించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా.
స్తోత్ర సింహాసనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బిడ్డలందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఏదైనా వాక్యమును మనము వినే దైవ శిష్యులు పొందాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. ఏదైనా ముందు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన వాక్యము ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 20వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సీయోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఇక్కడ మనము జాగ్రత్తగా చదవబడిన లేఖనాన్ని మనము గమనించగలిగినట్లయితే ఇక్కడ ఆపత్కాలం ముందు దేవుడు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక అన్న మాటను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మన కష్టాలలో సమయాలలో లేదా ఆపదలు వచ్చినప్పుడు మనము ఏమాత్రము కలత చెందక, భయము చెందక, కృంగిపోక మనము విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనలు విని సహాయం చేసి మార్గాన్ని చూపిస్తాడని, సమాధానాన్ని చూపుతాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు కష్టాలు వచ్చినప్పుడు మనము కృంగిపోయే స్థితిలోను, మనుషులను ఆశ్రయించే స్థితిలోను మనము ఉంటాం. కానీ భక్త దావీదు చెబుతూ ఉంటున్నాడు, ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడు, ఆయనను మీరు ఆశ్రయించండి, ఆయన పాదాల మీద పడండి, ఆయన శరణు వేడుకోండి, ఆయన తప్పక సహాయం చేస్తాడు, కష్టాలను ఎదుర్కొనే మార్గాన్ని చూపిస్తాడు అని భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము మన కష్ట సమయంలో లోకమును, మన బంధువులను ఆశ్రయించే వారముగా కాక దేవుని పాదాల చెంత విలపించే వారముగా మనం ఉండాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. అలాగే మొర ఆలకించడం అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే జీవితంలో ఎలాంటి కష్ట పరిస్థితులు వచ్చినా నమ్మకంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడని మనము నమ్మాలని, మనము ఆయన పాదముల ఎదుట ఆ విశ్వాసంతో ప్రార్థన చేసే బిడ్డలముగా మనందరం కూడా ఉండాలని భక్తుడు చెబుతూ ఉంటున్నాడు. ఎందుకంటే మనం అనేక సార్లు ఇతరులకు మన ఆపదలు చెప్పుకుంటాం, వారితో మన మొర చెప్పుకుంటూ ఉంటాం, వారికి మనం మొర పెట్టుకుంటూ ఉంటాం. కానీ మనుషులు నీ మొర నా మొర వినకపోవచ్చు, నీకు నాకు సహాయము చేయకపోవచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసముతో ప్రార్థించి ఏమాత్రము సందేహింపక ఆయన పాదాలను మనం పట్టుకొని నమ్మకంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడని, అంత మాత్రమే కాకుండా
ఇక్కడ మనము మరొక విషయాన్ని చూసినట్లయితే రక్షణ సహాయము అనే మాటను మనము చూసినట్లయితే కేవలము మన మొర వినడమే కాకుండా సరైన సమయంలో ఆయన తన అపారమైన శక్తితో, తన అపారమైన కృపతో, శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైన ఆ కృపతో నిన్ను నన్ను ఆదుకొనువాడుగా, నీకు నాకు సహాయం చేసే దేవుడిగా, మనకు తోడుగా ఉంటున్న ఆయనను మనము తప్పక ఆయనకు మన మొరలు చెప్పుకునే బిడ్డలముగా ఉండాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. అంత మాత్రమే కాకుండా ఇక్కడ చూసినట్లయితే ఆపదల్లో నుండి మనల్ని ఉద్ధరిస్తాడు అని, అంటే కాపాడుతాడు. ఏమాత్రము మన కష్టాలు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదని, ఆయన శరణు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదని మనము గుర్తించవలసిన బాధ్యత ఎంతగానో మన మీద ఉంటున్నదని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. మరొక మాటను చూసినట్లయితే ఓదార్పు ధైర్యము అనే మాటను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే కష్టకాలంలో కృంగిపోకుండా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని భరోసానిచ్చే ధైర్యాన్ని ఇచ్చే దేవుడుగా మనతో ఉంటున్నాడు. మనము అనేకులను సహాయం అడిగినప్పుడు వారు నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు భరోసా ఇస్తున్నాను, నీ కష్టాన్ని మరిచిపో, నీ కష్టము తీరినట్టే, నీకు సహాయం తప్పక చేస్తాను అని నోటి మాటతో వారు చెబుతూ ఉంటారు. కొన్ని సమయాల్లో వారికి కష్టము వచ్చినప్పుడు ఆ కష్టంలో నన్ను మర్చిపోయి ఆ కష్టాన్ని, వారి బాధలను తీర్చుకోవడానికి చూసేవారే కానీ నీకు నాకు ఏ మాత్రము సహాయం చేయరు. అయితే ఇక్కడ మనము జాగ్రత్తగా చూసినట్లయితే మనకు భరోసాను ధైర్యాన్ని ఇచ్చి తప్పక మనకు సహాయం చే దేవుడుగా, మనకు కోరికలు తీర్చే దేవుడుగా, మనకు మన బాధల నుండి విమోచనను ఇచ్చి మనలను ధైర్యపరిచే దేవుడుగా మన ప్రభు మనకు తోడుగా ఉంటున్నాడని మనము గుర్తించాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. అంత మాత్రమే కాకుండా మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మరొక మాట, ఉన్నత స్థలములలో నుండి నీకు సహాయం చేయవాడుగా ఉంటున్నాడు. అంటే యెహోవా నామము నిన్ను నన్ను ఉన్నత స్థలములలో ఉంచుతుందని మనము గుర్తించాలి. అంటే ఉన్నత స్థలములలో అనే మాటను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే శత్రువులు లేదా సమస్యలు నిన్ను నన్ను తాకలేనంత సురక్షితమైన స్థలములో దేవుడు నిన్ను నన్ను ఉంచబోతూ ఉంటున్నాడని, నిన్ను నన్ను అటువంటి పరిస్థితుల్లో నుండి విడిపించబోతూ ఉంటున్నాడని మనమందరము కూడా గుర్తించాలని, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క మహిమను మనందరము కూడా గుర్తించే బిడ్డలముగా ఉండాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. అంత మాత్రమే కాకుండా మరి పరిశుద్ధ స్థలములో నుండి సహాయము చేయు దేవుడు అని మనము చూస్తూ ఉంటున్నాం. అంటే పరిశుద్ధ స్థలములో నుండి సహాయం చేస్తాడు
అన్న మాటను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు తన పరిశుద్ధ ఆలయములో మన మొరను విని మన యొక్క స్థితిగతులను ఎరిగి మనకు సహాయము చేయవాడుగా ఆయన పరిశుద్ధములో ఆలయంలో నుండి లేదా పరలోకములో నుండి సియోనులో నుండి ఆ దేవుడు ఉంటున్న సింహాసనమునొద్ద నుండి ఆయన మనకు సహాయం చేయ దేవుడిగా ఉంటున్నాడని నీకు నాకు సహాయం పంపుతాడని మనము ధైర్యం కలిగి ఆయనను మనము సొంత రక్షకునిగా అంగీకరించి మన కష్టాలు తీర్చువాడుగా మన బాధల నుండి విడిపించేవాడుగా మన యొక్క సమస్యల నుండి పైకెత్తువాడుగా మన రోగ బలహీనతల్లో నుండి దేవుడు మనలను పైకెత్తువాడుగా స్వస్థపరచు దేవుడుగా ఉన్నాడని మనము గుర్తించాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆలోచన సఫలము చేస్తాడు అన్న మాటను మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అని 4వ వచనంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఆ మాటను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే నీ హృదయ వాంఛలు తీర్చి నీ ఉద్దేశాలన్నిటినీ ఆయన విజయవంతము చేయ దేవుడుగా నీకు నాకు సహాయం చేసే దేవుడుగా నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడుగా ఆశీర్వాదానికి కర్తలుగా నన్ను ఉంచబోతూ ఉంటున్నాడని మనము గమనించవలసిన బాధ్యత ఎంతగానో ఉంటున్నదని మనము తెలుసుకోవాలి. అంత మాత్రమే కాకుండా యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచునుగాక. ఇక్కడ మనము ఆయన రక్షణ మీద, ఆయనిచ్చే మహిమ మీద, ఆయనిచ్చే ఉన్నతమైన స్థితి మీద, ఆయనిచ్చే వాగ్దానాల మీద మనము ఆశ కలిగి విశ్వసించి ఏమాత్రము సందేహింపక మనము ఎప్పుడైతే ఆయన కృపలో ఉంటామో, ఆయన యందు విశ్వాసము కలిగి నమ్మకము కలిగి జీవిస్తూ ఉంటాము, అప్పుడు దేవుడు మన కోరికలను, మన అవసరతలను, మన బలహీనతలను తీర్చి మనలను గట్టెక్కించే దేవుడిగా ఉంటాడని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ విన్నపము చేస్తున్నాను. ఇంతవరకు విన్న దేవుని సందేశాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క సహాయమును, కృపను వినిన్న మనమందరం కూడా ఆయన మీద నమ్మకము, విశ్వాసము కలిగి ఆయన శరణు వేడుకునే బిడ్డలముగా ఉండాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. ఇంతవరకు శ్రద్ధగా మాటలు విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటూ మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.